హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. మనకు ప్రజాపాలనలో భాగంగా 5 గ్యారంటీల కోసం అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? ఈ 5 గ్యారంటీల కోసం మనకు ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల 30లోగా దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి కావాలని సీఎం అయితే ఆదేశించడం జరిగింది. ప్రజాపాలనలో అభయహస్తం స్కీమ్స్ కోసం వచ్చిన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఈ నెల 30 కల్లా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దరఖాస్తులోని వివరాలతో అర్హులను ఎంపిక చేసేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని స్పష్టం చేశారు. ఫలితంగా నిజమైన అర్హులకు గ్యారంటీలు అందుతాయని పేర్కొన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, 6 గ్యారంటీల అమలు కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా, మంత్రులు శ్రీధర్బాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సెక్రటేరియట్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. ప్రజాపాలన వెబ్ పోర్టల్ను కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అప్లికేషన్ల డేటా ఎంట్రీ, పరిశీలన, ప్రజాపాలన వెబ్సైట్ వంటి వివరాలపై మంత్రులు, అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రివ్యూ అనంతరం వివరాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. డేటా ఎంట్రీకి 30,000 మంది ఆపరేటర్లు వర్క్ చేస్తున్నారని, అభయహస్తం స్కీము కోసం వచ్చిన 1,05,00,000 దరఖాస్తులను పరిశీలిస్తామని చెప్పారు. ఇవి కాకుండా రేషన్ కార్డులు, భూములకు సంబంధించిన సమస్యలపై ప్రజాపాలనలో ఏకంగా 20,00,000 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ప్రజాపాలనలో తీసుకున్న అప్లికేషన్లకు సంబంధించి గ్యారంటీలు అమలు 100 రోజుల్లో చేస్తామని అయితే స్పష్టం చేశారు. ఇక కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చే నెలలో ఇస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులను ఫిబ్రవరిలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే ఈ నెలాఖరులోగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలను అమలు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారు. మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటింటికి అయితే వచ్చి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్టా లేదా అనేది సర్వేనైతే చేయనున్నారు.